హాయ్, వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఫ్రెండ్లీ నెంబర్స్ ఏమిటి, ఎనిమీ నెంబర్స్ ఏమిటి, న్యూట్రల్ నెంబర్స్ ఏమిటి, అదేవిధంగా వీరి యొక్క ప్రొఫెషన్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అదే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్స్ ఏమిటి అనే విషయాల్ని ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. నెంబర్ 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు నెంబర్ 9 సిరీస్ లోకి వస్తారు. వీరికి గ్రహాధిపతి కుజుడు. లక్కీ నెంబర్స్ 1, 3, 6, 9. న్యూట్రల్ నెంబర్స్ 4, 5, 7, 8. ఎనిమీ నెంబర్ 2. వీరి పట్టుదలకు రాజీ పడిన ధోరణికి మారుపేరు. వీరు తమకు తోచిన మార్గంలోనే ముందుకు వెళ్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయరు. తమ దారికి అడ్డు వచ్చిన వారిని ఉపేక్షించరు. వీరి జీవితంలో ప్రేమ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రేమించిన వారి కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడి ఉంటారు. తమ ఆలోచనలే కరెక్ట్ అని భావించే వీరు తమను వ్యతిరేకిస్తే మాత్రం ఎవరికైనా వదులుకోవడానికి వెనుకాడరు. వీరి జీవితం ప్రారంభం నుండి కానీ లేదా జీవితం మధ్య నుండి కానీ ఖచ్చితంగా ప్రముఖులు, ధనవంతులు అవుతారు. మరియు సమాజంలో గౌరవనీయమైన స్థానం దక్కించుకుంటారు. సాహసాలు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. తమకు సరిపడిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. వారితో గొడవ పెట్టుకుంటారు. ఏదైనా తీసుకున్నట్లయితే ధన సంపాదన క్రమంగా పెరుగుతూ పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఈ నెంబర్లో ఉన్న నెగిటివ్ వలన శత్రుత్వం, అత్యాశ, స్త్రీ వ్యామోహం, వ్యసనాలు, తగాదాలు పెట్టుకునే మనస్తత్వం, అక్రమ మార్గాన డబ్బు సంపాదించడం లాంటి చెడు అలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంటుంది. టోటల్ గా ఈ సంఖ్య సక్సెస్లు, ఫెయిల్యూర్లతో కలిసి మిశ్రమంగా ఉంటుంది. స్వార్థం వీరితో తప్పుడు పనులు చేయిస్తుంది. సహేతుకం కాని ప్రేమ వ్యవహారాల వలన కొందరు చెడ్డ పేరు తెచ్చుకుని కుటుంబ సభ్యుల కలహాలకు పాలవుతారు. సాహసాలంటే వీరికి ఇష్టము. 27 వారికి కళారంగంలో అధిక విజయాలు వర్తిస్తాయి. వీరు ఏ రంగంలో ఉన్న మంచి గెలుపు, ఉన్నత స్థితి వీరిని వరిస్తుంది. రాజకీయ అధికారము, ఆధిపత్యము, బలం, గుర్తింపు, నైపుణ్యత వీరి యొక్క సహజ గుణాలు. వీరు సదా అభివృద్ధి వైపే పయనిస్తారు. సొంత ఆలోచనతో సరైన నిర్ణయాలు తీసుకొని లాభం పొందుతారు. సంపద, కీర్తి, ఆస్తిపాస్తులు వీరిని తప్పక వరిస్తాయి. అయితే వీరి గెలుపు వెనుక ఓటమి కూడా సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి స్త్రీల పట్ల ఉన్న ఆకర్షణను కంట్రోల్ చేసుకోలేని పక్షంలో వీరికి పతనం తప్పదు. మిగతా ఏ సంఖ్యకి లేని ప్రత్యేకత ఏమిటంటే నక్షత్రాలు 27 అంటే 2 + 7 9 అవుతుంది. అలాగే మనకి నవగ్రహాలు కూడా 9. అదేవిధంగా ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే 27 × 4 108 అవుతుంది. 108 అంటే మళ్ళీ 9 అవుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18, అంటే 1 + 8 మళ్ళీ 9 అవుతుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. వీళ్ళకి ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా చాలా తొందరగా కావాలని ఆరాట పడుతూ ఉంటారు. వీరి మాటదూరు, దూకుడుతనం వలన శత్రువు తయారయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి చేసినప్పటికీ ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. వీరు మార్చి 21 నుంచి 26 ఏప్రిల్ మధ్యలో పుట్టి ఉంటే ఈ 9వ నెంబర్ జాతకులని మహర్జాతకులని అంటారు. అంతేకాకుండా వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ ప్రశాంతమైన జీవితం ఉండదు. వీరికి ముందు ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ చేసే పనులలో అశ్రద్ధ ఉండటం వలన చేజాతుల ఆ పనిని నాశనం చేసుకుంటారు. వీరికి ఎటువంటి దాపరకం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతారు. కుటుంబం పట్ల అమితమైన ప్రేమను చూపిస్తారు. వీరికి కోపం వచ్చిన కొద్దిసేపటికే మళ్ళీ మామూలుగా కనిపిస్తారు. వీరు కూడా పొగడ్తలకు చాలా తొందరగా లొంగిపోతారు. వీళ్ళకు ఎవరి దగ్గర పనిచేయడానికి అస్సలు ఇష్టం ఉండదు. అందువలన ఆ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ విడిచిపెట్టి సొంతంగా ఏదైనా చేస్తారు. వీరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరికి హోటల్ బిజినెస్ చాలా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే వారం మంగళవారం కావున ఆ రోజు ఏ పని స్టార్ట్ చేసినా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. వీరికి ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. కావున దుస్తుల రూపంలోనూ ధరించడానికి ప్రయత్నించండి. అదృష్ట సంఖ్యకి 9 వారికి అధిష్టాన దేవత లక్ష్మీ నరసింహస్వామి. కావున ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నిత్యము పఠిస్తున్నట్లయితే మంచి అభివృద్ధిని పొందుతారు. వీరికి కలిసి వచ్చే జెమ్ స్టోన్ పగడాన్ని ధరించినట్లయితే జీవితంలో మంచి సక్సెస్ను పొందుతారు.
మహేష్ బాబు, రామ్ చరణ్, సాయి పల్లవి, చిత్ర, ఉపేంద్ర, కిరణ్ బేడి, నెల్సన్ మండేలా, జ్యోతిక, సోనియా గాంధీ, నయనతార, రామకృష్ణ పరమహంస, జేసుదాసు, సల్మాన్ ఖాన్ మొదలగు వారందరూ ఈ తేదీల్లో పుట్టి విజయం సాధించిన వారే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.